శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆయన ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కన్యా రాశి వారికి రవి ఏం చేస్తాడు, ఏం ఫలితాలు ఇస్తాడు? రవి మీకు మ్యాలఫిక్ కదండి, 12వ ఇంటి వాడు అయ్యాడు కదా, పాపి. ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు, మంచి ఏడండి. కన్యా రాశి వాళ్ళకి ఏం చేస్తాడు ఏంటంటే అల్పపుత్ర పూర్ణాయు నేత్రరోగ దుర్బల శరీర. అంటే ఏంటంటే 8వ ఇంట్లో కనుక రవి ఉంటే సూర్యుడు అంటామన్నమాట, తక్కువ పుత్రులు కలవారుగాను, అంటే జనరల్గా అందరికీ ఉంటారు అనుకోండి, ఇది గోచారం ప్రకారం చెప్పుకుంటున్నాం. పుత్రులు తక్కువగా ఉండేవారును వాళ్ళు దీర్ఘాయువు కలవారుగా ఉంటారటండి. పుత్రులు అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఉండి వాళ్ళు ఎక్కువ కాలం జీవించేవారుగా ఉంటారట. అంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది పుత్రులకి అష్టమంలో ఉంటే. అలాగే మీకు నేత్ర రోగ అంటే కొద్దిగా ఐస్ సంబంధించిన అంటే ప్రాబ్లమ్స్ వస్తాయేమోనండి, అంటే కళ్ళజోడ వాడవలసి వస్తుందేమో, మీరు కొద్దిగా ఐస్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉందండి. అలాగే కొద్దిగా దుర్బల శరీర అంటే దుర్బలమైన శరీరం కలవారు అంటే అర్థం ఏంటంటే అండి, దుర్బలమైన శరీరం అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తున్నారు భగవంతుడు, చెప్పకనే చెప్తున్నాడు. అంటే మీరు మెడిసిన్స్ వాడవలసి వస్తుందని, డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుందని, మీ శరీర రీత్యా మీకు అంటే మీ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ రీత్యా మీకు ఆ రోగాలు బయటపడతాయని, కొద్దిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, హాస్పిటల్కి వెళ్ళి రావడం జరుగుతుందని చెప్తున్నాడండి భగవంతుడు చెప్తున్నాడు. సూర్యభగవానుడు అష్టములు ఉంటే. అలాగే కొంచెమైనా ధర్మము చేసేవాడిగా మాత్రం ఉండట మీరు, రాదుట థాట్ రాదుట. అంటే కొంచెమైనా ధర్మగుణం లేనివాడిగా ఉంటాట. అంటే ఏంటి, ధర్మాలు చేసేవాడిగా ఉండరు మీరు ఈ 10 నెలలు. అంటే ఆలోచన రాదండి. మీరు బ్రహ్మాండం దానాలు చేస్తారు, చేయరు కానీ కాదు, కానీ ఆలోచనలు గబుక్కని మనం డబ్బులు ఇవ్వలేము అని చెప్పచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే అష్టమ భావంలో రవి ఉంటే కష్టాలు ఉంటాయిటండో. కష్టాలంటే విపరీతమైన కష్టాలు మీద పడిపోతాయా? అలా కాదండి, మనం ఓర్చుకోగల కష్టాలు, మనం కష్టాలను ఎదుర్కొని మళ్ళీ పైకి వచ్చే ఉంటాయన్నమాట. అంటే రవి అష్టమంలో ఉంటే కొద్దిగా కష్టాలు ఉంటాయని. విదేశాల్లో తిరుగువాడుగా ఉంటారంటే, విదేశాల్లో మీరు తిరుగుతుంటారట. అంటే విదేశ పర్యటన మీకు ఉండి తీరుతుంది. మీరు ఆల్రెడీ వెళ్ళారు, మీరు వెళ్తున్నారు. అక్కడ అష్టమంలో రవి ఉండడం వల్ల విదేశాల్లో తిరుగుతారు మీరు. అంతేకాకుండా ద్రవ్యాన్ని నష్టాలు కలుగా ఉంటారు, అంటే అనవసరమైన ఖర్చులు చేసేస్తూ ఉంటారు.
అంటే పొదుపు తక్కువను ధనం ఖర్చు పెట్టేస్తుంటారు. అవసరానికి అనవసరానికి లేకుండా ఊరికే ఇష్టం ధనం ఖర్చు పెట్టేస్తుంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఎందుకంటే ధనం లేనప్పుడు ఆ ధనం యొక్క విలువ తెలుస్తుంది అంటారు సరే. అలాగా ధనం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సిందే. ధనమేరా అన్నిటికీ మూలం అనే పాట కూడా ఉంది కదండి, మనం వింటూ ఉంటాం కదా. అది మనం చాలా నిజంగా అది నిజం. సో అలా ఖర్చు పెట్టకూడదండి. అలాగే స్త్రీ మూలకంగా బాధను పొందేవాడుగా మీరుంటారు. స్త్రీ మూలకంగా అంటే భార్య అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా స్త్రీ వలన కొంచెం మీకు అసౌకర్యంగా ఉంటుంది. సపోజ్ తల్లిగారు ఉన్నారు కాబట్టి మన అసమానం ఎప్పుడప్పుడు తిట్టడము, అరే జాగ్రత్తరా బాబు జాగ్రత్తగా ఉండరా అనేది మన కోసమే వాళ్ళు చిన్న చిన్న ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడ్డా మనల్ని ఇలా అంటూ ఉంటారు. మనం బాధపడకూడదు. అంటే స్త్రీ మూలకంగా బాధపడతారు. అంటే మన వాళ్ళే మనల్ని ఏదో చిన్న చిన్న అంటూ ఉంటారు, మనం బాధపడకూడదు. వాటన్నిటినీ మంచిగా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంటే స్త్రీ మూలకంగా బాధపడుతున్నా మా బాబాయ్ ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మనల్ని తిట్టేస్తారా, మనల్ని ఏమైనా ఇబ్బంది పడతామా, ఏం లేదు. మన తల్లి గారు కానీ మన భార్య గారు కానీ మన మీద ప్రేమ ఉంటే తప్ప వాళ్ళు మనల్ని తిట్టరు. వాళ్ళకే తిట్టారు అంటే మనల్ని మన మీద ప్రేమ ఉంది, 100% ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు అంటే మన తల్లి గారు కానీ మన భార్య గారు కానీ మన అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మనల్ని ఏదో అంటారు. వాళ్ళు మన మీద ప్రేమ ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. పాజిటివ్గా ఉండాలి, తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో మీ రాశి వారికి 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి రాజయోగాన్ని కూడా ఇస్తాడండోయ్. అందుకనే మీరేం చేస్తారంటే అష్టమ రవి దోషం పోవాలంటే ఎప్పుడు కూడా సూర్య నమస్కారాలు చేయడము. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. నమస్కారం చేస్తే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా ఆయనే. మీరు అరసవల్లిలో సూర్య భగవాన్ నమస్కారం చేసుకున్నా, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకున్నా, లేదా తిరుపతిలో మనకి పద్మావతి అమ్మవారి దగ్గర కోనేరు ఉందండి, ఆ సమీపంలో సూర్య భగవాన్ ఉన్నాడు, మీకు తెలియదేముంది. ఆయన నమస్కారం చేసుకున్నా. అక్కడ ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఆయన గంధం అరగదీసిన గంధం రాస్తారనుకుంటా. గంధం దగ్గర మంచి మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఆ గంధం ఇచ్చారండి, ఇలా నుదిరికి రాసుకున్నాం. తెలియని ఆనందం కలుగుతుంది అనమాట. అది ఎంత అద్భుతం. ఆ సూర్య భగవాన్ని అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చేసుకోండి. మీరు చిత్తూరు జిల్లాలోనూ ధర్మపత్రం మీరు ఉంటారుగా, చేసుకుంటే చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయండి. అది ఆ సూర్య భగవాన్ని కొలవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారండి. అందుకే ఇంకోటి ఏంటంటే మీకు చిల్డ్రన్ విషయంలోనూ, అలాగపోతే ఇందాక చెప్పాను కదా సంతానం విషయంలోనూ, లేకపోతే మీ పెళ్ళిళ్ళు కావట్లేదనో కొన్ని ప్రాబ్లమ్స్లోనూ మీకు శారీరకంగా చాలా మీకు డల్ అయిపోతుంటారు. అన్నిటి నుంచి బయటపడేసే వ్యక్తి ధైర్యం, ఆ ప్రభావం ఉండేది సూర్యభగవానుడు ఒకడే. సో సూర్యభగవాన్ని పూజించండి, ఆయన ఆరాధించండి. మీరు అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం, ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్యభగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఉండిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి, రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో దేశాల మధ్య, ప్రజల మధ్య, రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది ఎవరైనా అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి, దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్టే నమః, మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు, ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన
అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవానుడు కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవానుడు కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖున మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, కుజుడిగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టేవాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. అమ్మో, పెరుగు దానం చేస్తారు సరా. పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ దానం, మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు దానం. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి. చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళక్కడ మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండరా వెళ్దాం అని చెప్పి అన్నాం అర్థంగా. నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాను. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు. మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.